హలో అందరికి. ఈ సెషన్లో బ్రేక్ కొన్ని కంటిన్యూ కీవర్డ్ ఇన్ జావా గురించి చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం బ్రేక్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే, బ్రేక్ అనేది మన లూప్ని స్టాప్ చేస్తుంది. ఓకేనా? బ్రేక్ అంటే ఏం చేస్తుంది అంటే లూప్ని స్టాప్ చేస్తుంది. ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా బేస్డ్ ఆన్ కండిషన్ లూప్ అనేది స్టాప్ చేస్తుంది బ్రేక్ అనేది. ఓకేనా? అంటే లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది మన ఇచ్చే కండిషన్ బట్టి. మనకి కంటిన్యూ అనేది ఏం చేస్తుంది అంటే, మనకి కంటిన్యూ అనేది మన ఇచ్చిన కండిషన్ బట్టి లూప్ అనేది అది ఒక్కటి స్కిప్ చేస్తుంది. ఇది స్కిప్ ది కరెంట్ ఐట్రేషన్. మన ఇచ్చిన కండిషన్ ఒక్కటి స్కిప్ చేసి మిగతా అన్ని రన్ అవుతుంది. ఓకేనా? కంటిన్యూ అంటే ఏమిటంటే మనకి మన ఇచ్చిన కండిషన్ బట్టి, ఓకే, ఇచ్చిన కండిషన్ బట్టి కరెంట్ ఐట్రేషన్ అంటే అంటే ఆ ఐట్రేషన్ అనేది మనకి స్కిప్ చేసి మూవ్ టు ది నెక్స్ట్ ఐట్రేషన్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ నెంబర్కి వెళ్ళి మిగతా అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఓన్లీ మనకి ఒక సింగిల్ అంటే మనకి ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే స్కిప్ అయ్యి మిగతా అంతా ప్రింట్ అవుతుంది. అది కంటిన్యూ. మన ఇచ్చే కండిషన్ ఒకటి స్కిప్ అయ్యి మిగతా అంతా రన్ అవుతుంది. దాన్ని కంటిన్యూ అంటాం. బ్రేక్ అంటే మన ఇచ్చిన కండిషన్ బట్టి లూప్ మొత్తం బ్రేక్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ క్లాస్. దీనికి నేను బ్రేక్ కంటిన్యూ అని ఇస్తున్నాను. ఓకేనా? మనం దీన్ని టిక్ చేయాలి మెయిన్ మెథడ్ని. సో టిక్ చేశాను, ఫినిష్. చూసారా? మనకి క్లాస్ అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. నేను ఆల్రెడీ మీకు ఫర్ లూప్ గురించి చెప్పాను కంప్లీట్గా, ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ. మీకు ఇది అర్థం కాకపోతే ఫస్ట్ ఆ ఫర్ లూప్ వీడియో చూసిన తర్వాత, ఆ లూప్స్ వీడియో చూసిన తర్వాత ఇందులోకి రండి. I is equal to 0, I less than or equal to 5, I plus plus అని తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇది స్టార్టింగ్ వాల్యూ కదా, స్టార్టింగ్ వాల్యూ అనేది 0. ఓకేనా? ఎండింగ్ వాల్యూ అనేది 5. ఎండింగ్ వాల్యూ అనేది 5. తర్వాత I అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అంటే 0 నుంచి అది 5 వరకు ప్రింట్ అవుతుంది ఈ లూపు. ఓకేనా? చెక్ చేద్దాం ఫస్ట్. ఈ లూప్ అనేది మనకి 0 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుంది. చూద్దాం. రన్. చూసారా? 0 నుంచి 5 వరకు ప్రింట్ అయింది. ఎందుకు? మనం ఎన్ని కనీసం 5 ఇచ్చాం కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇచ్చాం. సో I అనేది 5 అయితే 5 కూడా ట్రూ అవుతుంది కదా. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ అవుతుంది కాబట్టి మనకి 5 కూడా ప్రింట్ అయింది. సపోజ్ నేను ఓన్లీ I లెస్ దెన్ 5 అనే ఇస్తాను. I లెస్ దెన్ 5 అని ఇస్తే ఈజ్గా రియలే కదా. సో 5 లెస్ దెన్ 5 ఫాల్స్ అవుతుంది. సో 0 నుంచి 4 వరకు ప్రింట్ అవుతుంది. చూసారా? 0 నుంచి 4 వరకు ప్రింట్ అయింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను తీసేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటే, నాకు 0 నుంచి సపోజ్ నేను ఇక్కడ 1 తీసుకుంటాను. 1 కాడ నుంచి మనకి 5 వరకు ప్రింట్ అవుతుంది ఈ లూపు. 1 to 5 వరకు ప్రింట్ అవుతుంది కదా. సో నేను ఇక్కడ కండిషన్ రాస్తాను. నేను I అనేది ఈక్వల్ టు 4 అయితే నేనేం చేస్తానంటే బ్రేక్ చేస్తాను. ఓకేనా? I అనేది ఈక్వల్ టు 4 అయితే నేనేం చేస్తున్నాను? బ్రేక్ చేస్తున్నాను. తర్వాత ప్రింట్ చేస్తాను. ఓకేనా? ప్రింట్ I. ఒకసారి రన్ చేద్దాం, తర్వాత మీకు చెప్తాను. చూసారా? మనకి నేను ఏమిచ్చా కండిషన్ 1 నుంచి 5 వరకు ఇచ్చాం కదా. సో 1 2 3 4 5 అప్ టు 5 వరకు ప్రింట్ అవ్వాలి. కాబట్టి మనకి 1 2 3 వరకే ప్రింట్ అయింది. ఎందుకంటే మనం I ఈజ్ ఈక్వల్ 4 ఇచ్చాం కదా. మనకి I అనేది 4 వచ్చినప్పుడు
4 = 4 ట్రూ అయింది కదా. సో ఆ లూప్ని మనకి ఎగ్జిట్ చేస్తుంది. లూప్ అనేది మనకి ఎగ్జిట్ చేస్తుంది ఎందుకంటే మనం బ్రేక్ ఇచ్చాం కదా. బ్రేక్ ఇస్తే ఎప్పుడైతే I అనేది 4 = 4 కండిషన్ ట్రూ అయిందో అప్పుడు మనకి బ్రేక్ చేస్తుంది. మనకి 4 అనేది ప్రింట్ అవ్వదు. సో మనకి 4 కదా ఎగ్జిట్ అయింది కదా, అందుకే మిగిలిన ఏంటిది 1 2 3 వరకు ప్రింట్ అవుతుంది. అప్ టు 3 వరకు ప్రింట్ అయింది. 4th వచ్చేసరికి బ్రేక్ అయింది. సో ఎగ్జిట్ అయిపోయింది లూప్. ఓకేనా, ఇది మన బ్రేక్. సపోజ్ నేను I = 3 ఇస్తాను. ఇప్పుడు మనకి 3 కదా బ్రేక్ అవుతుంది. లూప్ అనేది 3 కదా బ్రేక్ అయ్యి మనకి 1 2 అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, చూసారా, 1 2 అనేది ప్రింట్ అయింది. ఇది మనకి బ్రేక్ అంటే లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు సపోజ్ నేను కంటిన్యూ చేయాలి, నేను కంటిన్యూ కీవర్డ్ వాడతాను. సపోజ్ నేను ఇక్కడ కంటిన్యూ అని తీసుకున్నాను. ఇప్పుడు ఏమైతే చూద్దాం. చూసారా, ఇప్పుడు I = 3 అయితే మనకి కంటిన్యూ చేసాం కదా. కంటిన్యూ అంటే ఏంటిది, స్కిప్ కదా. సో ఇప్పుడు I 3 అయినప్పుడు 3 = 3 అంటే 3 అనేది ఈక్వల్ అయింది కదా, ఈ కండిషన్ ట్రూ అయింది. సో మనకి కంటిన్యూ అంటే స్కిప్ అవుతుంది, 3 అనేది స్కిప్ అవుతుంది. సో 1 2 4 5 అని ప్రింట్ అయింది. మనకి 3 అనేది స్కిప్ అయింది ఎందుకంటే మనం కంటిన్యూ కీవర్డ్ తీసుకున్నాం కదా, అందుకు ఈ 3 అనేది స్కిప్ చేసి మిగతా అని ప్రింట్ చేసింది. ఓకేనా. మన బ్రేక్ అంటే ఏంటిది, మన ఇచ్చిన కండిషన్ బట్టి బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి ముందున్న నెంబర్స్ ప్రింట్ అవుతుంది. కాబట్టి కంటిన్యూ అనేది ఇచ్చిన నెంబర్ మాత్రం ఈక్వల్ అయితే, కండిషన్ ట్రూ అవుతే మనకి అది ఒక్క నెంబర్ అనేది స్కిప్ అయ్యి మిగతాని ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను 2 ఇస్తాను, I = 2 ఇచ్చాను. ఇప్పుడు 2 అనేది స్కిప్ అవుతుంది. ఇప్పుడు I 2 అయినప్పుడు 2 = 2 అయినప్పుడు కంటిన్యూ కదా. సో 2 అనేది స్కిప్ అవుతుంది. సో మనకి 1 3 4 5 అని ప్రింట్ అవుతుంది. 1 3 4 5 అనేది ప్రింట్ అయింది. ఇంతే. కంటిన్యూ అంటే స్కిప్, బ్రేక్ అంటే ఎగ్జిట్లు. ఓకేనా, ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకేనా, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా కొత్త ఏ టాపిక్ అయినా కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. నేను దానికి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను. ఓకేనా.